హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 16. ఆద్య వెంటనే పరిగెత్తుదామని ముందుకు అడుగు వేసింది. అంతే అర్జున్ ఫాస్ట్‌గా ఆద్యని లిఫ్ట్ చేసి గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. ఆద్య బిక్కమొహం వేసుకొని అన్నయ్య నన్ను కాపాడు అని అంటుంది. సూర్య లేచి నిలబడి బావా ఇది చీటింగ్ ఆడపిల్లను అడ్డం పెట్టుకుని నువ్వు గెలిచావని బిక్కమొహం వేసుకుని అంటాడు సూర్య. సరేరా ఆడపిల్లలు కాదు నువ్వు నేనే పోటీ పెట్టుకుందాం రా అని గార్డెన్‌లోకి లాక్కెళ్తాడు. సూర్య కూడా పడుతూ లేస్తూ అర్జున్ వెనకే వచ్చాడు. వెనకాలే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళ సరదా చూద్దామని వెళ్ళారు. సరే ఇప్పుడేం చేద్దాం? అంటే పిడికిలి బిగించి వాళ్ళ బలం మొత్తం యూజ్ చేసి కడుపులో పంచివ్వాలి. ఓకేనా అని యాటిట్యూడ్‌గా అంటాడు అర్జున్. సూర్య బిక్కమొహం వేసుకుని ఇది టూ మచ్ బావా అని అంటాడు. మరి లేకుంటే ఏం ఆడదాం తొక్కుడు బిళ్ళ ఆడతావా? అని అంటాడు అర్జున్. లేదు బావా కొంచెం మంచి గేమ్ ఆడదాం. ఇలాంటి వైలెంట్ గేమ్సే వద్దు అని అంటాడు సూర్య ఏడుపు మొఖంతో. ఆడపిల్ల, మగాడు అని ఏదో అన్నావు కదా! ఇప్పుడేంటి మగాడివి కాదా? అని సూర్యని పైనుంచి కింద వరకు చూస్తూ అన్నాడు అర్జున్. ఆద్య కోపంగా అర్జున్ని చూస్తూ అన్నయ్య నువ్వాయనకి భయపడేదేంటి? నువ్వు ఎంత బలంగా ఉన్నావో చూడు అని సూర్య చేతిని పట్టుకుని అంటుంది ఆద్య. నిజమే బంగారం కానీ ఈ బావగాడి బలం ముందు మనమెంతరా? ఏనుక్కి ఎలక్కి ఉన్న తేడా ఉంది అని నవ్వుతూ అంటాడు సూర్య ఆద్యతో. అన్నయ్య మనం అస్సలు తగ్గొద్దు అని సీరియస్‌గా అంటుంది ఆద్య. తప్పదా బంగారం అని అంటాడు సూర్య. తప్పదన్నయ్య మనం తక్కువైపోతాం అన్నయ్య అంటుంది ఆద్య. సరేలే కానీ అని సూర్య అంటుంటే ఏంటి ఇంకెంతసేపు అని అంటాడు అర్జున్. సూర్య తడబడుతూ రెడీ బావా అని బిక్కమొహం వేసుకుని అంటాడు సూర్య. అర్జున్ యాటిట్యూడ్‌గా మరి విన్ అయిన వాళ్ళకేంటి అని అడుగుతాడు అర్జున్. విన్ అయిన వాళ్ళకా మీరే చెప్పండి అని అంటాడు సూర్య పొరపాటున. ఆ మాటకు ఒక్కసారిగా ఆద్యకు కోపం వచ్చి మనమే విన్నర్స్ అన్నయ్య వాళ్ళ కాదు అని అంటుంది ఆద్య కోపంగా. అవునులే చెప్పండి ఏం కావాలి అని అడుగుతాడు సూర్య. నువ్వు ఓడిపోతే నీ చెల్లెలు నన్ను బావా అని పిలవాలి అని కొంటిగా ఆద్యని చూస్తూ అంటాడు అర్జున్. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కున నవ్వేస్తారు సూర్యతో సహా. ఎందుకంటే అర్జున్ని బావా అని పిలవమని ఇంట్లో అందరూ చాలా ఫోర్స్ చేశారు ఆద్యని. కానీ ఆద్య అస్సలు పిలిచేది కాదు కదా! ఏడ్చేసేది భయంతో. మరి అలా ఇప్పుడు అర్జున్ ఇలా చెప్పగానే ఒకవేళ ఆద్య పిలవకుంటే సూర్య పరిస్థితి ఏంటా అని మళ్ళీ నవ్వారు ఇంట్లో అందరూ. సూర్య బిక్కమొహం వేసుకుని జాలిగా అదో రకంగా ఆద్య వైపు చూశాడు. ఆద్య సిగ్గు ప్లస్ భయంతో సూర్యని హత్తుకుని గట్టిగా పట్టుకుంది. అర్జున్ యాటిట్యూడ్‌గా ఆద్యని చూస్తూ ఉన్నాడు. ఆద్య అర్జున్ సైడ్ చూడకుండా అన్నయ్య నువ్వు గెలవాలి అని సూర్యాన్ని చూస్తూ చెప్పింది ఆద్య. సూర్య నవ్వుతూ ఆ దేవుడిపై వదిలేసా భారం అంతా అని నవ్వుతూ అర్జున్ ముందు నిలబడ్డాడు సూర్య. సూర్య గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలి బిగించి తన బలం మొత్తం యూజ్ చేసి అర్జున్ కడుపులో ఒక పంచి ఇచ్చాడు సూర్య అర్జున్‌కి. అయినా కూడా అర్జున్‌లో ఎటువంటి రియాక్షన్ లేదు కదా! మంచిగా స్మైల్ ఇస్తున్నాడు. సూర్య, ఆద్య ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. బిక్కమొహం వేసుకుని పాపం ఓకే. నీది కంప్లీట్ అయిందిగా ఇప్పుడు నా టర్న్ అని అర్జున్ సైడ్ స్మైల్‌తో అన్నాడు సూర్యతో. ఇక అంతే సూర్య వాళ్ళకు దొరకకుండా పరిగెత్తాడు. ఆద్య కూడా సూర్య వెనకే పరిగెడుతూ ఉంటుంటే అర్జున్ ఆద్యని గట్టిగా పట్టుకున్నాడు. ఆద్య బిక్కమొహం వేసుకుని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. సూర్య మళ్ళీ వెనక్కి వచ్చి సారీరా బంగారం ఈ ఒక్కసారికి మీ అన్నయ్యని క్షమించు. మీ ఆయనతో నేను తట్టుకోలేను అని మళ్ళీ పరిగెడతాడు సూర్య. సూర్య పరిగెత్తుతుంటే అంజలి, అంజన కూడా సూర్య వెనకే పడ్డారు. సూర్య వాళ్ళకి దొరకకుండా పరిగెడుతున్నాడు. ఆద్య అయితే అర్జున్ ఉక్కు పట్టులో ఉండి గింజుకుంటుంది పాపం. సార్ వదిలేయండి ప్లీజ్ సార్ అని బ్రతిమలాడుతుంది ఆద్య అర్జున్ని. అవునా అలాగా ఇంకా
అని వెటకారంగా అంటాడు అర్జున్. ఆద్యకి ఏం చేయాలో తెలియక అర్జున్ చేతిపై గట్టిగా కొరికింది. అర్జున్ అయినా కూడా ఆద్యని వదలకుండా ఇంకా పట్టు పెంచాడు. ఆద్య ఆయాసపడుతూ సార్ వదిలేయండి ప్లీజ్ నొప్పిగా ఉంది అని అంటుంది ఆద్య. అవునా, గేమ్లో ఓడిపోయారు మేడం, మరి నేను అడిగింది నువ్వు చెయ్యాలిగా అని అర్జున్ కొంటిగా అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళ సందడి చూసి ఒక్కొక్కరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. సార్ అందరూ వెళ్ళిపోయారు, వదలండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఆద్య. అబ్బా, వదిలేస్తే వెళ్ళిపోతావా? మరి నేను చెప్పింది ఎవరు చెయ్యాలి? నీ అన్నగాడు చేస్తాడా అని కోపం నటిస్తూ అంటాడు అర్జున్. సార్ నాకేమీ తెలీదు, మీరే అనుకున్నారు, నాకేమీ సంబంధం లేదు, నన్ను వదిలేయండి అని అంటుంది ఆద్య. అర్జున్ ఆద్యని తీసుకుని ఇంటి వెనక నుంచి తన రూమ్కి తీసుకెళ్లాడు. ఆద్య బిక్కమొహం వేసుకుని సార్ చీకటి పడుతుంది, నేను పడుకుంటాను, వదిలేయండి అని మాటలు తడబడుతూ చెప్పింది. సరే పడుకో అని బెడ్ మీద విసిరేశాడు అర్జున్. వెంటనే ఆద్య పక్కకు జరిగి బెడ్ దిగి పారిపోదామని పరిగెడుతూ ఉంటే అర్జున్ మళ్ళీ వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు ఆద్యని. ఏంటే నా నుంచి పారిపోదామని చూస్తున్నావా? అస్సలు నిన్నిలా కాదే అని ఆద్యతో పాటు బెడ్ మీద పడిపోయాడు అర్జున్. ఆద్య అయితే గించుకుంటున్నా కూడా ఫలితం లేక అర్జున్నే చూస్తుంది. ఏంటే పొట్టి అలా చూస్తున్నావు? వదిలేస్తాననా? హా, అలాంటి ఆశలేమీ పెట్టుకోకు బంగారం అని అంటాడు అర్జున్. సార్ అని రాగాలు తీస్తూ అంటుంది ఆద్య. బావాని పిలువు, ఖచ్చితంగా వదిలేస్తా అని అంటాడు అర్జున్. ఆద్య చెమటలు పట్టిస్తూ నేను అలా అనలేను సార్, నాకు భయంగా ఉంది, వదిలేయండి సార్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే అస్సలు వదలను, నువ్వు నన్ను బావా అని పిలిస్తేనే అప్పుడే వదిలేస్తా, లేకుంటే అస్సలు వదలకుండా ఇలానే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని ఆద్య నడుంపై పట్టు పెంచి అంటాడు అర్జున్. ఆ మాటకు ఆద్య భయంతో ఏం చెయ్యాలో తెలియక అర్జున్ ఛాతిపై చేతిని పెట్టి మృదువుగా చేతితో తడుముతుంది ఆద్య. ఆద్య అలా చేయగానే అర్జున్లో తెలియని ఫీలింగ్ కలిగి ఆద్య నడుంపై ఉన్న చేతిని లూజ్ చేసి ఆద్య చేతిలో స్పర్శని ఫీల్ అవుతున్నాడు కళ్ళు మూసుకుని అర్జున్. తన నడుంపై చేతిని లూజ్ చేయగానే ఆద్య దొరికిందే ఛాన్స్ అనుకుని జంప్ అయ్యింది రూమ్ నుంచి. అర్జున్ తేరుకుని పొట్టిదానా నీ సంగతి చెప్తాను, నైట్ ఇక్కడికే కదా వచ్చేది అని అనుకుంటూ బయటికి వచ్చాడు. ఆద్య హాల్లో కూర్చొని అందరితో మాట్లాడుతుంది. అర్జున్ రావడం గమనించి సైలెంట్గా తల కిందకు దించి కొంటె చూపులు చూస్తుంది అర్జున్ని. అర్జున్ కోపంగా ఆద్యాన్ని చూస్తూ ఆద్య పక్కన కూర్చున్నాడు అర్జున్. ఆద్య లేద్దామని లేస్తుంటే ఆద్య నడుమును పట్టి కూర్చోబెట్టి నువ్విక్కడి నుంచి లేచావంటే అందరి ముందు కూడా ముద్దు పెట్టేస్తా అని చిన్నగా అన్నాడు కోపంగా అర్జున్. ఆద్య భయపడి సైలెంట్గా కూర్చుని ఉంది, ఎవరితో మాట్లాడకుండా. అంజలి ఆద్యని ఆట పట్టిద్దామని ఏంటొదను గారు సైలెంట్ అయ్యారు, ఇప్పటి వరకు బాగానే మాట్లాడ్డారు కదా, మా అన్నయ్య రాగానే మాట్లాడడం ఆపేశారు ఏంటి అని నవ్వుతూ అంది అంజలి. ఆద్య ఆ మాటలకు అర్జున్ వైపు చూసి మళ్ళీ తల కిందకి దించేసింది ఆద్య. మా ఆద్య బంగారం సైలెంట్, అవసరమైనప్పుడే మాట్లాడుతుంది, అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉంటుంది. అయినా మాతో మాట్లాడాలి అంటే ఒక లెవెల్ ఉండాలి, మీలాంటి వాళ్ళతో మేం మాట్లాడలేం అని నవ్వుతూ అంటాడు సూర్య. ఆ మాటకు అంజలి కోపంతో సూర్య కడుపులో ఒక పంచి ఇస్తుంది. అమ్మా, ఈ అన్నా చెల్లెలు నా వెంట పడ్డారేంటి అని కడుపు పట్టుకుని అన్నాడు సూర్య. సూర్యని చూసి అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వుతారు సరదాగా. బంగారు మనం అస్సలు తగ్గొద్దురా, ఈ అన్న చెల్లెలకు టార్చర్ అంటే ఏంటో చూపిద్దాం రా అని ఆద్యని చూస్తూ అన్నాడు సూర్య. ఆద్య బిక్కమొహం వేసుకుని ఒకసారి అర్జున్ని చూసి సైలెంట్గా తల కిందకి దించింది ఆద్య. చాలే రాపరా, నువ్వు నీ చెల్లి నన్నేమీ పేకలేళ్లే కానీ నువ్వు ముందు సరిగ్గా కూర్చో, ఆడపిల్లల్లా మెలికలు తిరుగుతూ ఉన్నావు అని అర్జున్ అన్నాడు యాటిట్యూడ్గా సూర్యని. మీ చెల్లి చేసిన ఘనకార్యం బావా అని వెటకారంగా అంటాడు సూర్య. సర్లే కానీ డిన్నర్ చేద్దాం రండి, నాకు నైట్ చాలా వర్క్ ఉంది అని ఆద్యని చూస్తూ కొంటిగా అంటాడు అర్జున్. ఆద్య భయంతో బిక్కమొహం వేసుకుని తన చేతులు నలుపుకుంటూ ఉంటుంది. ఈరోజు ఆఫీస్ వర్క్ ఏమీ లేదు కదా బావా అని డౌట్గా అడుగుతాడు సూర్య.
నా చెల్లి నిన్ను కొట్టడంలో అస్సలు తప్పులేదురా అని అంటూ ఆద్యాన్ని తీసుకుని డైనింగ్ రూమ్ వైపు నడుస్తారు అందరూ. సూర్య మాత్రం ఏం వర్క్ ఉందబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి సూర్య తలపై ఒక మొట్టికాయ వేసి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నువ్వు ఆలోచించినంత మాత్రాన నీకేమీ అర్థం కాదులే. డిన్నర్ చేద్దురా అంటూ వెళ్ళిపోతుంది అంజలి. సూర్య కూడా ఏమీ చేయలేక సైలెంట్ గా డైనింగ్ రూమ్ కి వెళ్తారు. అలా అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్ కూడా తన రూమ్ కి వెళ్ళిపోయాడు. ఆద్య రూమ్ కి వెళ్లకుండా బయటే ఉండి ఆలోచిస్తూ ఉంది. ఆద్య అన్న పిలుపు వినిపించింది ఆద్యకి. అర్జున్ గట్టిగా అరిచాడు, ఆద్య ఆద్య అని. ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆద్య. అర్జున్ రూమ్‌కెళ్ళి రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. హమ్మయ్య! సార్ ఇక్కడ లేరు. సైలెంట్‌గా వెళ్లి పడుకుందామని రూమ్ లోపలకు అడుగు పెట్టింది అంతే. అర్జున్ ఆద్యని చుట్టుకుని డోర్ లాక్ చేసి బెడ్ మీద పడిపోయారు ఇద్దరు. సడన్‌గా అలా జరిగేసరికి ఆద్య భయపడింది. సార్ వదిలేయండి. చదువుకోవాలి. రేపు ఎగ్జామ్ ఉంది అని చిన్నగా అంటుంది ఆద్య. ఓకే. నాతో ఈ ఎగ్జామ్ కంప్లీట్ చెయి. తర్వాత నీ ఎగ్జామ్‌కి చదువుకో అని కొంటిగా చెప్తాడు అర్జున్. ఈవినింగ్ లోపు ఇంకో ఎపిసోడ్ ఇస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.